హాయ్ అండి. ఇవాళ వచ్చేసి మీకు గోకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. నార్మల్‌గా ఈ గోకరకాయ ఎలా తిన్నా ఎవరికీ నచ్చదండి. ఎందుకో నాకు కూడా అస్సలు నచ్చదు. బట్ ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేస్తే కొంచెమైనా తినడంలో తింటారని ఇలా చేస్తాను. ఇది వచ్చేసి మీకు చపాతీలోకైనా, నార్మల్ రైస్‌లోకైనా బాగుంటుంది. ఫస్ట్ ఒక కుక్కర్‌లో నేను గోకరకాయ తీసుకొని అందులో వాటర్ అండ్ సాల్ట్ వేసేసి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను. తర్వాత దాన్ని తీసేసి స్ట్రెయిన్ చేసుకున్నానండి. అండ్ ఇంకొక పాత్ర తీసుకొని అందులో నువ్వులు కొంచెం ఫ్రై అయ్యి చిటపటలాడేంత వరకు లిడ్ పెట్టి క్లోజ్ చేశాను. ఫ్రై అయిన తర్వాత నేను అందులోనే ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర ఇలా వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మీరు నార్మల్గా కొబ్బరి ఏదైనా సరే దీంట్లో మాత్రం పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అది అవైలబిలిటీ లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. నువ్వుల్ని తీసి పక్కకు పెట్టుకున్నాక సేమ్ ఈ కొబ్బరి అవన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను అందులోనే. అండ్ ఇందులో వచ్చేసి మీకు పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. బట్ మా ఇంట్లో పచ్చిమిర్చి ఎక్కువగా తినరండి, దానివల్ల నేను కొద్దిగానే యూజ్ చేశాను. మీరు మొత్తం కంప్లీట్గా పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు, లేదా ఈ ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు కారం పొడితోని. సో నేను మాత్రం కొద్దిగానే తీసుకున్నాను. అవి పౌడర్ పట్టేసి పక్కకు పెట్టుకున్నాను, ఒక పేస్ట్ లాగా చేశాను. తర్వాత వచ్చేసి ఆయిల్ వేసేసి అందులో మీకు పోపు దినుసులు, ఆనియన్, కరివేపాకు అండ్ మెంతికూర వచ్చేసి కొంచెం తీసుకున్నానండి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దానికోసం, అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. చిన్న చిన్న టిప్స్, మొత్తం కంప్లీట్గా యూజ్ చేయకపోయినా కొద్దిగా ఇలా చేంజెస్ చేస్తే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా మనకు మంచిగా ఉంటుందని నేను చేస్తాను. అండ్ ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం మగ్గనిచ్చాను. ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ముందుగా ఈ గోకరకాయ ఏదైతే ఉందో అది స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను కదా, అది అందులో వేసేసి కొంచెం ఫ్రై చేశాను. ఇక్కడ మీకు సాల్ట్కి తగ్గినట్టు నేను ఆల్రెడీ వాటర్లో వేసి కుక్ చేశాను. మీకు ఒకవేళ సరిపోదు అనుకుంటే నేను మాత్రం కొంచెం యాడ్ చేస్తున్నానండి ఇక్కడ సాల్ట్. మీరు కూడా చూసుకొని వేసుకోండి. అలానే కారం, సాల్ట్ మీరు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని కలిపి కొంచెం మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత మీరు ఇందాక ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నారో అది వేయాలి. ఆ పేస్ట్ వచ్చేసి నేను లిక్విడ్ లాగా చేశాను. ఇక్కడ మీకు వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసి వేసేసుకోండి. ఒక బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేయాలండి. ఇలా కుక్ చేసిన తర్వాత అందులో మీరు ఆల్రెడీ అన్ని మసాలాలు వేసి పేస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ పర్టికులర్గా మసాలా అంటూ ఏది అవసరం లేదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు వచ్చిన వెరైటీస్లో మీరు ఈ మసాలాలు, కస్తూరి మేతి ఇవన్నీ మనం చూస్తున్నాం, కానీ వెనకటి కాలంలో ఇవన్నీ ఏం లేకుండేనండి. నార్మల్గా కుక్ చేసేవాళ్ళు ఇంట్లో ఏ రకంగా చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుండే. సో ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది.